హాయ్ ఫ్రెండ్స్, నేను సారా మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్జీబీ కాంపోనెంట్స్ కొనడం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అండ్ దాంతోపాటు అసలు ఆర్జీబీ కాంపోనెంట్స్కి నాన్ ఆర్జీబీ కాంపోనెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, మీరు కొనే కాంపోనెంట్స్ ఆర్జీబీ ఉంటే బెస్టా లేకపోతే నాన్ ఆర్జీబీ అయినా పర్వాలేదా, ఇవన్నీ విషయాల్లో కూడా నేను ఈ వీడియోతో షేర్ చేసుకుంటాను. సో బేసిక్గా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, కంప్యూటర్స్ అన్నప్పుడు కంప్యూటర్స్లో ఎక్కువ శాతం మీరు ఆర్జీబీ చూసుంటారో లేదా నాన్ ఆర్జీబీ అయితే చూసుంటారో. బట్ ఈ రెండు సిస్టమ్స్లో ఎవరైనా ఒక పీసీ తీసుకుంటున్నప్పుడు ఏది కొనాలి, ఏదైతే బెస్ట్ అని చెప్పేసి ఎప్పుడు కొంతమంది కన్ఫామ్గా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారో. ఒకవేళ ఆర్జీబీ కొనుక్కోవడం వల్ల మనకు అసలు బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అండ్ దాంతోపాటు ఆర్జీబీ కాంపోనెంట్స్కి నాన్ ఆర్జీబీ కాంపోనెంట్స్కి ప్రైస్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా లేదా. బేసిక్గా ఒకళ్ళు ఏదైనా ఒక పీసీ బిల్డ్ చేయించుకుంటున్నప్పుడు ఆర్జీబీ కాంపోనెంట్స్కి ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలనేది కంప్లీట్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం కనుక ఆర్జీబీ కాంపోనెంట్స్కి అలాగే నాన్ ఆర్జీబీ కాంపోనెంట్స్కి డిఫరెన్స్ ఉంటుందని అడిగారు అనుకోండి, ఆర్జీబీ కాంపోనెంట్స్కి నాన్ ఆర్జీబీ కాంపోనెంట్స్కి డిఫరెన్స్ అనేది ఏది కూడా ఉండదు. మీకు రెండు కూడా సిమిలర్గానే పర్ఫామ్ చేస్తాయి. ఎప్పుడు అని అంటే మీరు కాంపోనెంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కాంపోనెంట్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి రెండు ఎక్కువ అనుకోండి, అటువంటప్పుడు మీకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ర్యామ్నే మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. రెండు కూడా నాన్ ఆర్జీబీయే, బట్ డిఫరెన్స్ కోసం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ర్యామ్ తీసుకుంటున్నప్పుడు ఆ ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీ 3200 మెగాహెర్ట్జ్ అయ్యుండి ఆ ర్యామ్ వచ్చేసరికి DDR4 ర్యామ్ అనుకోండి. మీరు అలాంటప్పుడు నాన్ ఆర్జీబీ తీసుకున్నా లేకపోతే ఆర్జీబీ తీసుకున్నా ఈ రెండిట్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ మీరు తీసుకుంటున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి, అలాగే మనకి జనరేషన్ ఏదైతే ఉందో జనరేషన్ కూడా మ్యాచ్ అవ్వాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో DDR4 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్ కొంటున్నప్పుడు దానికి ఆర్జీబీ ఉన్నా ఆర్జీబీ లేకపోయినా మీకు డిఫరెన్స్ అయితే ఏది ఉండదు. అండ్ ఓన్లీ మనకి ర్యామ్ అనే కాదు, ఇంకా చాలా కాంపోనెంట్స్లో మనకి ఆర్జీబీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్యాబినెట్ చూసుకున్నాం అనుకోండి, క్యాబినెట్లో ఫ్యాన్స్ ఉండి కంప్లీట్గా ఆర్జీబీ ఉంటే ఆ క్యాబినెట్ లేకపోతే ఆ కంప్యూటర్ అనేది చాలా హై ఎండ్ కంప్యూటర్ అని, లేకపోతే ఆ కంప్యూటర్ కొనుక్కున్నట్లయితే మనకి చాలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి చాలామంది ఓన్లీ ఆ ఆర్జీబీని చూసేసి కొనుక్కుంటూ ఉంటారు. సో అలా కూడా మీరు ఎప్పుడు మోసపోకండి. ఆర్జీబీని కలపడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేది ఏది కూడా రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు i3 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ని యూజ్ చేసుకుని H61 మదర్ బోర్డ్ని యూజ్ చేసుకుని కంప్లీట్గా మనం ఆర్జీబీ పీసీని కూడా బిల్డ్ చేయొచ్చు. ఆ ఆర్జీబీ పీసీని బిల్డ్ చేయడం వల్ల మనకు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అంటే అసలు ఏది పెరగదు. కేవలం ఆ లుక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్జీబీ క్యాబినెట్నే లేకపోతే ఆర్జీబీ ర్యామ్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏవైతే లుక్స్ ఉన్నాయో ఆ లుక్స్ మాత్రమే వస్తాయి తప్పితే ఆర్జీబీని యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి పర్ఫార్మెన్స్ పెరగదు. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒకవేళ ఒక కొత్త పీసీని బై చేస్తున్నారు అనుకోండి, ఎటువంటి వాళ్ళ ఆర్జీబీ తీసుకుంటే మంచిది, అసలు పర్సనల్గా నేను ఆర్జీబీ తీసుకోవచ్చా లేదని చెప్పేసి అడిగినట్లయితే అది జనరల్గా పర్సనల్ ఒపీనియన్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు ఆర్జీబీ ఇంట్రెస్టెడ్ లేకపోతే మీ పీసీ అనేది చాలా కలర్ఫుల్గా చాలా డిఫరెంట్గా కనిపించాలని అనుకున్నప్పుడు మీరు ఆర్జీబీ పీసీస్ని అయితే తీసుకోవచ్చు. బట్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఆర్జీబీ పీసీస్ అనేవి ఎవరైతే గేమర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు ఎక్కువైతే ప్రిఫర్ చేస్తూ ఉంటారో. నార్మల్ వీడియో ఎడిటింగ్ కూడా మీకు అంత ఆర్జీబీ ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్జీబీ ఉన్నా లేకపోయినా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మీకు ఎప్పుడైనా కూడా ఒక పీసీని బిల్డ్ చేసుకుంటున్నప్పుడు ఎయిర్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఆర్జీబీ పీసీస్లో మీకు ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీకు లుక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ ఇటువంటి పర్పస్ల కోసం తీసుకున్నట్లయితే ర్యామ్ ఆర్జీబీ ప్రిఫర్ చేయను, కూలర్ ఆర్జీబీ ప్రిఫర్ చేయను, అంతేకాకుండా ఎస్ఎంపిఎస్ ఇటువంటి ఏమైతే ఉంటాయో అవి కూడా నేను పెద్దగా ఆర్జీబీ అయితే ప్రిఫర్ చేయను. బట్ మీ క్యాబినెట్ మాత్రం ఆర్జీబీ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఆర్జీబీ క్యాబినెట్స్లో మీకు ఫ్యాన్స్ అనేవి ఎక్కువైతే ఉంటాయి. మీకు 3 ఇంటేక్ ఫ్యాన్స్ ఉంటాయి, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. సో బేసిక్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, మీరు ఒకవేళ హై ఎండ్ సిస్టమ్స్ తీసుకుంటున్నట్లయితే వీడియో ఎడిటింగ్ ఇటువంటి వాటి కోసం తీసుకుంటున్నట్లయితే ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండేలా చూసుకోండి. కన్ఫామ్గా ఆర్జీబీ ఉండాల్సిన అవసరం అయితే లేదు. బట్ జనరల్గా మీకు ఆర్జీబీ క్యాబినెట్స్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి నేను ఆర్జీబీ క్యాబినెట్స్ని తీసుకుని మీ పీసీ బిల్డ్ చేసుకోమని అయితే చెప్తాను. అలా కాకుండా మీరు ఒక టాప్ లెవెల్ గేమర్ అయ్యుండి, లేకపోతే ఆల్రెడీ మీకు గేమింగ్ ఛానల్ ఇటువంటివి ఉండి, లేదా పర్సనల్గా కూడా మీకు ఆర్జీబీ అంటే ఇష్టమని అనుకుంటే మాత్రం అటువంటప్పుడు మీరు డెఫినెట్గా ఆర్జీబీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. జనరల్గా ఆర్జీబీ కాంపోనెంట్ని యూజ్ చేయడం వల్ల
మీ పీసీకి ఒక స్పెషల్ లుక్ అయితే వస్తుంది. సో నేను ఒకసారి ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఆర్జీబీ పీసీస్ అనేవి మనకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తాయి. అంతేకాకుండా ఒక సెపరేట్ లుక్ని అయితే మీ కంప్లీట్గా మీ సెటప్కి అయితే ఇస్తుంది. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ ఇవన్నీ బాగానే ఉన్నాయన్న, మరి ఆర్జీబీ కాంపోనెంట్స్ కొనడం వల్ల మనకు ప్రైస్ ఏమైనా పెరుగుతుందా? ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరుగుతుంది అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. మీరు ఆర్జీబీ కాంపోనెంట్స్ని యూజ్ చేయడం వల్ల ప్రైజెస్ అయితే కన్ఫామ్గా పెరుగుతాయి. అది ఎంత పెరుగుతుంది అనేది మనం యూజ్ చేసే ఆర్జీబీని బట్టి అయితే ఉంటుంది. సో బేసిక్గా ఓన్లీ ఆర్జీబీ ఉంటే సరిపోతుంది అని అనుకున్నప్పుడు మీకు ఓన్లీ క్యాబినెట్కి మాత్రమే ఒక 2000 రూపీస్ కానీ 3000 రూపీస్ కానీ ఎక్స్ట్రా అయితే అవుతుంది. అలా కాకుండా ప్రతి కాంపోనెంట్కి ఆర్జీబీ కావాలనుకోండి, అటువంటప్పుడు మీకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువైతే పెరుగుతుంది. ఎందుకంటే ఫ్యాన్కి మనకు ఆర్జీబీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఎయిర్ కూలర్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, మంచి ఎయిర్ కూలర్ విత్ ఆర్జీబీ కావాలనుకుంటే ఒక 3000 కానీ లేకపోతే 2500 రూపీస్ కానీ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదే మీరు ఏఓ కానీ లేకపోతే లిక్విడ్ కూలర్ విత్ ఆర్జీబీ తీసుకోవాలనుకుంటే అప్ టు మీరు 10,000 రూపీస్ వరకు కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మీకు ఒక 8,000 కానీ 9,000 కానీ కూలర్ కూడా ఎక్స్ట్రా డబ్బులు అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ర్యామ్ ఆర్జీబీ యూజ్ చేయడం వల్ల ఒక 2,000 నుంచి 3,000 పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్ఎంపిఎస్, మదర్ బోర్డ్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే నాన్ ఆర్జీబీ పీసీకి ఆర్జీబీ పీసీకి మీకు ఎంత లేదన్నా ఒక 3,000 దగ్గర నుంచి మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ని బట్టి ఒక 20,000, 25,000 ఇంకా ఎక్కువ కూడా అమౌంట్ ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ అమౌంట్ ఎక్కువ అవడం వల్ల మీకు ఎటువంటి పర్ఫార్మెన్స్ పెరగదో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా నేను ఏమని చెప్తున్నానంటే, మీరు ఆర్జీబీ కాంపోనెంట్స్ని యాడ్ చేసుకుంటున్నారో యాడ్ చేసుకోవడం పెద్దగా ప్రాబ్లం అయితే కాదు. సో అలా యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి పర్ఫార్మెన్స్ పెరగకుండానే 3,000 నుంచి 25,000, 30,000 కూడా మీరు చూస్ చేసుకునే కాంపోనెంట్స్ని బట్టి ప్రైస్ అయితే పెరుగుతుంది. సో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా నన్ను అడిగారు అనుకోండి, అన్న అసలు ఆర్జీబీని యూజ్ చేయడం వల్ల ఎంతవరకు ఫీజిబుల్, మనం ఆర్జీబీ కాంపోనెంట్స్ని యూజ్ చేయకుండా కూడా పీసీబీలు చేయించుకోవచ్చు అని చెప్పి అడిగారు అనుకోండి, డెఫినెట్గా మీరు చేయించుకోవచ్చు. ఓన్లీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల కానీ లేకపోతే మీ యొక్క పీసీ చాలా నీట్గా కనిపించాలని ఒకే ఒక ఉద్దేశం మీద మీరు ఆర్జీబీని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను ఓన్లీ వర్క్ పర్పస్ కోసమే తీసుకుంటున్నాను, నాకు ఆర్జీబీ అంతగా ఇంపార్టెంట్ కాదు, దానికి డబ్బులు స్పెండ్ చేయకపోయినా నాకు లాస్ ఏమి ఉండదు అని అనుకుంటే డెఫినెట్గా మీరు ఆర్జీబీ కోసం డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఓన్లీ మీరు ఆ క్యాబినెట్ యొక్క ఎయిర్ ఫ్లోని అయితే దృష్టిలో పెట్టుకుని ఒక మంచి క్యాబినెట్ని అయితే తీసుకోండి. అది ఆర్జీబీ అయినా పర్వాలేదు, ఆర్జీబీ కాకపోయినా పర్వాలేదు, బట్ క్యాబినెట్ యొక్క ఎయిర్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి హై ఎండ్ సిస్టమ్స్ తీసుకుంటున్నప్పుడు ఆ క్యాబినెట్కి మంచి ఎయిర్ ఫ్లో ఉండేలా చూసుకుని మీరు ఒక మంచి క్యాబినెట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఆర్జీబీ అవ్వాలనే రూల్ అయితే లేదు. సో మనం ఒక పీసీని కొత్తగా బిల్డ్ చేసుకుంటున్నా లేకపోతే యూజులో తీసుకుంటున్నా, ఆర్జీబీ ఎంతవరకు పర్ఫార్మెన్స్ని యాడ్ చేస్తుంది, మన కంప్యూటర్లో ఆర్జీబీ అవసరమా లేదనేది మీకు కంప్లీట్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ రామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.